బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు. ఆయన పడగలు చుట్టుకుని ఆ ఆదిశేషుడి దర్శనం అవుతుంది. నా మాట నమ్మావు, సుఖ దుఃఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు. నా మాట నమ్మావు, జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను. నా మాట నమ్ము, ఈశ్వరుణ్ణి చేరుకుంటావు. 7 రాత్రులు 7 పగళ్ళు జపం చెయ్యి. ఎవరైనా చేయవలసింది 7 రాత్రులు 7 పగళ్ళే. అంటే ఆయన నమ్మి చిత్రకేతువు 7 రాత్రులు 7 పగళ్ళు జపం చేశాడు. జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు. ఎంత అదృష్టమో చూడండి. బహుశా నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ పద్యం చదువుకున్నా, పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది, సంతానాన్ని కాపాడుతుంది. ఆ పద్యం తారాహార పటీరథవళ దేహమువా అని రమణీ